రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడలో బీజేపీ వికాస్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఇప్పుడు ఆ కార్యక్రమం లైవ్ లో చూద్దాం. एक तरफ भ्रष्टाचार में लिप्त यूपीए की सरकार मात्र अपने और अपनों पर पैसा खर्चा कर रही थी और दूसरी ओर जब नरेंद्र भाई मोदी को दायित्व मिला इस राष्ट्र में प्रधान सेवक का, तो उन्होंने हर गरीब का बैंक का खाता खुले इसका प्रयास शुरू किया. ఇంతకు ముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మంత్రులు అందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులు, వారికి దగ్గరగా ఉన్నటువంటి వారు, వారి బంధువులకి మాత్రమే పనిచేసేటువంటి వారు. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఈనాడు బ్యాంక్ లో అకౌంట్ తెరుచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందివ్వడం జరిగింది. आज मैं आप सबको याद दिलवाना चाहती हूँ वो दिन जब कांग्रेस के एक वरिष्ठ नेता ने कहा था कि दिल्ली से जब 1 रुपया चलता है तो गांव के गरीब व्यक्ति तक पहुंचते पहुंचते वो 10 पैसा हो जाता है. యూపీఏకి సంబంధించినటువంటి నాయకులే స్వయంగా చెప్పారు, పేదవాడికి ఏదైనా కేటాయింపులు జరిగినట్లయితే ఆ రూపాయి ఆ పేదవాడికి దగ్గరికి వెళ్లేటప్పటికి కేవలం 15 పైసలు మాత్రమే ఆ పేదవాడికి అందేవని చెప్పి వారు స్వయంగా చెప్పడం జరిగింది. एक वक्त वो था जब कांग्रेस के राज में सार्वजनिक घोषणा की जाती थी कि रुपया चलेगा दिल्ली से तो 10 पैसा पहुंचेगा गांव में, और दूसरा वक्त ये है जब नरेंद्र मोदी जी ने आदेश दिया सब बैंकों को कि गरीब से गरीब व्यक्ति का खाता खोलो, अगर गरीब के पास पैसा नहीं है तो 0 बैलेंस का अकाउंट खोलो, ताकि भारत की तिजोरी से अगर 1 रुपया निकले तो वो पूरा का पूरा 1 रुपया उस गरीब के बैंक अकाउंट में जनधन योजना के माध्यम से जाए. కాంగ్రెస్ పార్టీ స్వయంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే 1 రూపాయి పేదవాడికి కేటాయించినట్లయితే ఆ రూపాయిలో కేవలం 10 పైసలు మాత్రమే పేదవాడికి అందేవని చెప్పి స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్పేటివారు. అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన దేశంలో ఉన్నటువంటి సమాజంలో అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి బాగా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వారికి సైతం దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారికి జన్ధన్ యోజన ద్వారా బ్యాంక్ లో అకౌంట్ తెచ్చుకునేటువంటి అవకాశాన్ని అందించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వారు వెళ్లి అక్కడ డబ్బు లేకపోయినా సరే 0 బ్యాలెన్స్ తోటి అకౌంట్ తెరిచేటువంటి అవకాశాన్ని దేశంలోని పేదవారికి అందించారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. आज मैं कहना चाहूंगी कि जनता जनार्दन को भले ही नरेंद्र भाई मोदी ने उनकी आर्थिक चैलेंजेस को देखते हुए 0 बैलेंस के अकाउंट का प्रावधान कर दिया, लेकिन हमारे देश की गरीब जनता की अमीरी देखिए कि फिर भी उन्होंने एक पैसा जोड़कर जनधन योजना के माध्यम से बैंक के खातों में 37,000 करोड़ रुपया 21 करोड़ लोगों ने जमा किया. మరి ఇవాళ జన్ధన్ యోజనను తీసుకొచ్చినటువంటి సందర్భంలో పేదవాడి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పేదవాడు ఇవాళ ఒక్కొక్క పైసాని కూడా కూడగట్టుకుంటూ పొదుపు చేసుకుంటూ జన్ధన్ అకౌంట్ లో వేసుకున్నటువంటి సందర్భంలో 37,000 కోట్ల రూపాయలు ఇవాళ పేదవాడు మన దేశంలో పొదుపు చేసుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. मैं इस बात को भी ये संकेत मानती हूँ कि अगर कांग्रेस का कोई नेता गरीब व्यक्ति से कहता कि आप अपनी मेहनत का पैसा बैंक अकाउंट में जमा करो, तो क्या देश का कोई भी गरीब नागरिक कांग्रेस के नेतृत्व पर विश्वास कर अपनी आमदनी को बैंक खाते में जोड़ता? ఇవాళ నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను, ఏ కాంగ్రెస్ నాయకుడైనా సరే ఇవాళ పేదవాడి దగ్గరికి వచ్చి నువ్వు నీ సొమ్ము ఏదైతే నువ్వు ఆర్జిస్తున్నావో దాన్ని పొదుపు చేసుకుంటూ నువ్వు బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆ బ్యాంక్ లో వేయమని చెప్పి అడిగినట్లయితే ఒక్క పేదవాడైనా ఆ కాంగ్రెస్ నాయకత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బ్యాంక్ లో ఆ డబ్బుని జమ చేస్తారా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. जनधन अकाउंट जैसी योजना के माध्यम से आज इतना बड़ा सौभाग्य प्राप्त हुआ है कि लगभग 31 करोड़ सिटीजन्स को डायरेक्ट बेनिफिट
59 अलग अलग योजनाओं से 61,000 करोड़ रुपया सामान्य हिंदुस्तानी के बैंक अकाउंट में जमा हुआ है। ఇవాళ ఈ జన్ధన్ యోజనాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మన దేశంలో 31,000 మంది పేదలు 59 కార్యక్రమాల్లో వారికి అందవలసినటువంటి సబ్సిడీ లబ్ధి ఏదైతే ఉందో దగ్గర 61,000 కోట్ల రూపాయల మేరకు వారి వారి అకౌంట్ లోకి వెళుతుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి। आज पुण्य राधाकृष्णन जी ने अपने भाषण में इस बात का उल्लेख किया कि कैसे आंध्र प्रदेश में वो हाईवे का जाल बिछा रहे हैं केंद्र की सरकार के सहयोग से, लेकिन हाईवे का निर्माण करते हैं वो गरीब नागरिक जो दिन भर की दिहाड़ी में दिन भर के परिश्रम में अपने उज्जवल भविष्य को जोड़ते हैं, अपने उज्जवल भविष्य को ढूंढते हैं। ఇందాక ప్రధానిగా కాదు ఒక సేవకుడిగా ఉంటానని చెప్పిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే చెందుతుందని, మహిళా సాధికారతకు ఆయన పాటుపడుతున్నారని బీజేపీ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వికాస్ పర్వ్లో